సో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి 2014 నుండి 19 అధికారంలో ఉన్నప్పుడు ఈ టిట్కో హౌసింగ్ పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఇల్లు ఇవ్వాలన్న కళ మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండేది. మామూలుగా అయితే ఇల్లు కట్టి స్థలాలు ఇస్తా ఉంటారు. గత ప్రభుత్వంలో జగనన్న ఇల్లు అని ఇచ్చాడు. పోవడానికి రోడ్ లేదు, ఉండడానికి కరెంట్ లేదు, ఏ సౌకర్యాలు లేదు. నేను అధికారంలోకి వచ్చాక నాకు ఎక్కడో ఒక 2-3 వేల మంది అడుగుంటాడు, సార్ మాకు ప్లాట్లు ఇచ్చారు కానీ ఉండడానికి అక్కడ కరెంట్ లేదు, న్యాయమైన రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు అని. అంటే విజన్ ఉన్న నాయకుడికి విజన్ లేని ఒక నాయకుడికి తేడా ఏదంటే ఈ పూనేపల్లిలోని ఈ టిట్కో ఇల్లు చూశారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత విజను, అలాగే ఇచ్చే దాని పైన ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది ఈ ఒక ఇల్లే కారణం. எங்களுக்கு வீடு ஃபர்ஸ்ட் இவரு சந்திரபாபு நாயுடு தான் ஸ்டார்ட் பண்ணது. இப்போ எங்களுக்கு கொடுக்கறது கூட அவரு தான். அவர் ஆட்சி வந்த பிறகு எங்களுக்கு வீடு வருது, ரொம்ப சந்தோஷம். నా పేరు మైథిలి, రెడ్డిగుంట. మా ఆయన ఆటోలో తోలుతున్నాడు. సో ఇంటి కళ 5 ఏళ్ళకు ముందుగా కలగా కన్నాను, కానీ ఈరోజు నిజమైంది. ఏం ఫోన్ చేసిస్తాము అని చెప్పినారు. సార్ చెప్పిన మాట చేస్తారని నమ్మకం నాకు చాలా ఉంది. మన ఎమ్మెల్యే గారు మన ప్రభుత్వం వచ్చినాక ఈరోజు మాకు సొంత ఇల్లు కల మాకు నెరవేరింది.